శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి, పూజా విధానాల గురించి ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. సిరులు తల్లికి లక్ష్మీదేవికి పూజించడం వలన అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం. వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, ముడుములు అవసరం లేదు. నిశ్చలమైనటువంటి భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంత మంగళకరమైనదంటే ఈ వ్రతాన్ని చేయటం వలన లక్ష్మీదేవి కృపా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయని, స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగిలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరిని హిందూ పురాణాలు చెప్తున్నాయి. ధనధాన్యాది, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలు ఎన్నో కూడా ఈ యొక్క వ్రతం ద్వారా మనకి కలుగున మన పురాణాలు చెప్పుకొస్తున్నాయి. లక్ష్మీ వ్రతం యొక్క పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయ, తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపుతో చేసినటువంటి, పసుపు రాసినటువంటి కంకణం, ఇంటిలో తయారు చేసినటువంటి నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒయ్యిలు, నెయ్యి. వ్రతం చేయు విధానం: వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలకి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేయాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి: తోరణాలు, అక్షంతలు, పసుపు. గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడుపులు వేయాలి. అంతేకాదు అదేవిధంగా 9 ముడులతో తోరణాలను తయారు చేసుకోవాలి. పీఠం వద్ద పుష్పాలను పెట్టి పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి తోరణాలను పూజించాలి. ఈ విధంగా తోరణాలు తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవో సర్వకార్యేషు సర్వదా అగచ్చ వరసిద్ధి వినాయక అంబికి ప్రియనందన పూజ గృహణ సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షంతలు చల్లాలి. యథాశక్తి షోడాపచోర పూజలు చేయాలి. ఓం శుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం కనకర్జకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓ విఘ్నరా. ఇలా పుష్పాలను సమర్పించాలి. సంకల్పం: ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అదేవిధంగా ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, ఆభరణం, యజ్ఞోపవీతం, గంధం, అదేవిధంగా పుష్ప పూజ ఈ విధంగా చేయాలి. పూర్వకాలంలో మగధ దేశంలో కున్నిడం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో బంగార కూడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగ్నవతి, వినయ విధేయతలు కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఎక్కువజామున లేచి భర్త కాలుకు నమస్కరించి అత్తమామ సేవలో తరించేది. వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు, కానుకలు ఇస్తానని చెప్పి అంతరార్థమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్నలు పొందుతారని, ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ యొక్క దర్శనం నాకు కలిగిందా అని చాలా సంతోషించి అత్తమామలకు చెప్తుంది. అత్తమామలకు తెలియజేసిన వెంటనే వారు కూడా చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్తారు. అదేవిధంగా ఆ యొక్క పురంలో ఉన్నటువంటి మహిళలు చారుమతికి కళను గురించి తెలుసుకొని పౌర్ణమి ముందు వచ్చినటువంటి శ్రావణ శుక్రవారం రోజు ఎదురు చూశారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి పంచపల్లవారైనటువంటి రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైనటువంటి ఆకులతో కలిసి ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించింది. అమ్మవారిని షాడచోపచారాలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరణాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగా
కాలి అందెయ్యలు గల్లుగల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలకు దగదగా మెరిశాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభరణ భూషితులయ్యారు. వారు చేసినటువంటి వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో స్త్రీల ఇళ్లలో కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఈ వ్రతం చేసినా చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని అదే విధంగా సౌనక మహర్షులు కూడా చెప్పారు. ఈ కథ విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, ముడుములు అవసరం లేదు. నిశ్చలమైనటువంటి భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం లక్ష్మీదేవికి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కూడా కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.